ఇప్పుడు మొన్న చూడండి, చరణ్ గారు ఆయన ఉండే స్టేచర్‌కి ఓ రంగస్థలం లాంటి కథ చేసినప్పుడే మనం అందరూ బయటకొచ్చేసారని అందరికీ అనిపించింది. మనం కూడా చెయ్యాలి అని ఒక ఇది. ఇప్పుడు రీసెంట్‌గా 'అఖిల్' గారు చేసిన సినిమా గాని, లేదండి. 'లెనిన్' గాని. సో, అందరూ ఏంటంటే డైరెక్టర్‌గా ఎవరికి రిస్ట్రిక్షన్ పెట్టట్లేదండి. ఫైట్స్ ఉండాలి, నా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు డిసైడ్ వాళ్ళు 2:30 గంటలు కథ చెప్పినప్పుడు భలే గ్రిప్పింగ్‌గా ఉంది. నన్ను నేనే కొత్తగా చూసుకున్నట్టుందనే ఫీలింగే ఇప్పుడు యూఎస్‌బీ. ఇంతకు ముందు రోజులు పోయినాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను అప్రోచ్ అవుతున్న హీరోలు ఎవరైనా కదా, నాని గారు కానీ, చైతు కానీ, అండ్ విజయ్ కానీ, ది లుకప్ టు డిఫరెంట్ ఫిల్మ్ చేయాలి శివ అని. షూర్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఎంఎన్ న్యూస్. హాయ్. హాయ్ దినేష్. సో, ఎలాగా మొత్తం టెన్షన్స్ అన్ని క్లియరా ఇప్పుడు? క్లియర్ అండి. ఫస్ట్ కాపీ వెళ్ళిపోయిందా? అంటే మన సైడ్ నుంచి వెళ్ళిపోయింది. క్యూబుల్కి వాళ్ళు లోడ్ చేసుకుంటారు. ఓకే. నా సైడ్ నుంచి అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిపోయింది. అయ్యి సో, ఇంకా ఓవర్సీస్ కాపీస్ ఇవన్నీ కూడా ఎట్ 2 ఈ డేస్. రోజు నైట్ అయిపోతాయి. ఓకే. ఇవాళ ఓవర్సీస్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా ఆల్రెడీ? ఓకే. డే బిఫోర్ వెళ్ళిపోయింది ఓవర్సీస్. ఓకే. అంటే ఈ ఒక్కోసారి ఓవర్సీస్ కాపీస్ వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే వేరే వెర్షన్‌లో వెళ్తా ఉంటాయి. అలా వెళ్ళిందా? లేదంటే ఆల్మోస్ట్ అండి. అవునా? సేమ్ సేమ్ సిట్యుయేషనా? సేమ్. ఎందుకలాగా ప్రతి సినిమాకి? దేనికని ఎలా ప్రతి సినిమాకి ఎలాగా ఓవర్సీస్‌కి ఒక కాపీ వెళ్తుంటది. ఇండియా కాపీ వేరే ఉంటది. అంటే ఏదో ఏమవుతుందంటే మినిమల్ చేంజెస్ ఉంటుంటాయి. డైరెక్టర్ అనేవాడికి ఎలా ఉంటుందంటే, ఆ లాస్ట్ మినిట్ వరకు ఇంకేదైనా చేసేద్దాం, ఇంకేదైనా ఫైన్ ట్యూన్ చేసుకుందాం అని ఆ కోరిక ఉంటుంది. బట్ ఆ లాస్ట్ సో, మినిట్ పర్ఫెక్షన్స్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ డిపెండ్స్. సమ్ టైమ్స్ ఆ టైంలో చేయడం కూడా కరెక్ట్ కాదు. నేనైతే ఆ టైంలో పెద్దగా ఏం చేయను. నేను కొంచెం ఎర్లీగానే చేస్తాను. అవును. ఎందుకంటే మీరు 'నిన్ను కోరి' టైంలో చెప్తున్నారు. సినిమా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే అంతా అయిపోయి నాకు అసలు ఒక 3, 4 రోజుల్లో రిలీజ్ అవుతుందంటే సినిమా, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. హ్మ్. ఏంటి ఎగ్జాక్ట్‌లీ ప్రాసెస్ అంటే మీ దృష్టిలో? అంటే అప్పటిదాకా ఇంత మోస్తాం కదండీ! ఈ సినిమా ఇదంతా మోస్తాం కదా! ఓ 3 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే అంతా ఒక సెలబ్రేషన్‌లా ఉంటది. అందరూ మన సినిమాని సెలబ్రేట్ చేసుకుంటే మనమేమో పిచ్చోడిలా తిరుగుతా ఉంటాం అటు ఇటు. అది నచ్చదు నాకు. నేను మీలాగే ఇచ్చేసి హ్యాపీగా ఉందాం అనుకుంటాను. అలాగే ఉంటాను కూడా యాక్చువల్లీ. అదే మీ ఎర్లియర్ మూవీస్ అన్నిట్లో కూడా అదే ఫాలో అయ్యారు మోస్ట్‌లీ. ఇప్పుడు 5:00 అయిపోయింది. ఐయామ్ ద మోస్ట్ రిలాక్స్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. రైట్ నౌ. యాహ్! ఓకే. సో, ఈ సినిమా జానర్ ఏంటండి ఎగ్జాక్ట్‌లీ? ఫ్యామిలీ డ్రామా అండి బేసికల్‌గా. హ్మ్. ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అనొచ్చు. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు 'ఇరుముడి' అనే టైటిల్. హ్మ్. సో, ఖచ్చితంగా మళ్ళీ ఈ దేవుడి ఎలిమెంట్స్ ఇవన్నీ గూడా హ్మ్. అవన్నీ ఫస్ట్ ఇనీషియల్‌గా స్టేజ్ నుంచి గూడా ఫస్ట్ లుక్ అవును. పోస్టర్ నుంచో లేదంటే టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచో అందరూ అవును. బిలీవ్ చేస్తూ వచ్చిందేంటంటే ఇది ఒక దేవుడు రిలేటెడ్ సబ్జెక్ట్. సో, ఆ డివోషనల్ కైండ్ ఆఫ్ ఒక థీమాటిక్ అనుకున్నారు. హ్మ్. మీరేమో లేదు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇది అవును. దేవుడి సినిమా కాదు. హ్మ్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. ఇందులో మళ్ళీ ఒక ఇంటెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక హ్మ్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక మీరు 'ఇరుముడి' అనే దానికి ఒక 3 ముళ్ళు అని చెప్పేసి ఒక డిఫరెంట్ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చున్నారు. మెటాఫోర్ హ్మ్. నేరేటివ్ ఇచ్చాను. సో, ఎక్కడో ఆడియన్స్‌లో ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. హ్మ్. కన్‌ఫ్యూజన్ పోగొట్టినట్టు అనిపిస్తుంది నాకు. పోగొట్టారా? ఓకే. ట్రైలర్‌తో. ట్రైలర్‌తో ఫస్ట్‌లో పోగొట్టారు. ఉండింది. హ్మ్. ఫస్ట్‌లో ఆ పోస్టర్ ఏసాను కదండీ! స్వాములందరూ పాపనెత్తుకొని ఆ మాలలో ఉండడం. అవును. కొంతమందేమో 'మాలికాపురం' సినిమా అని, కొంతమంది హ్మ్. ఏదో అని, మల్కాపురం. దేవుడి సినిమా అని కొంతమంది. బట్ ప్రతీది కూడా ప్రీమెడిటెడ్ డెసిషన్ అండి. ఎప్పుడు ఏది వదలాలి, ఫస్ట్ డివోషనల్ లేయర్ చెప్పాను. దాని తర్వాత ఎమోషనల్ లేయర్ చెప్పా. ఫైనల్‌గా ట్రైలర్‌కి క్రైమ్ లేయర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ క్రైమ్ లేయర్ ఓపెన్ చేసి 'ఇరుముడి' అని టైటిల్ పెడితే బాగుండదుగా? అదో పెద్ద కన్‌ఫ్యూజన్ అయ్యేదప్పుడు. ఇప్పుడేంటంటే సినిమాలో ఏముందనేది నాకు తెలుసు. ఏ లేయర్ ఎప్పుడు రివీల్ చేయాలి, ఎప్పుడు ఏది చెప్పాలి. హ్మ్. ఫైనల్‌గా థియేటర్‌కొచ్చేటప్పుడు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఏముండబోతుందనేది మొన్న ట్రైలర్ చేసి ఆ రోజు రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాను కదా! ఇది సీరియస్ ఫిల్మ్ అని చెప్పాను కదండీ! అవును. సీరియస్ ఫ్యామిలీ ఇంటెన్స్ డ్రామా. ఓకే. అంటే మనకు బేసికల్‌గా ఏమవుతుందంటే ఫ్యామిలీ డ్రామాలు చెప్తున్నప్పుడు చాలా లైట్ హార్టెడ్‌గా ఫ్యామిలీస్‌కి బాగా అప్పీలింగ్‌గా మనం తీస్తా ఉంటాం. చాలా రేర్‌గా దొరుకుతది మనకు ఒక ఫ్యామిలీ డ్రామాని ఇంటెన్స్‌గా చెప్పడానికి. అది కుదిరింది నాకు ఈ సినిమాకి. హ్మ్. అందువల్ల అంత కాన్ఫిడెంట్‌గా చెప్పాను. ఓకే. యాహ్! సో, 'శివ' అంటే మీ ప్రీవియస్ 4 ఫిల్మ్స్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ 'నిన్ను కోరి', 'మజిలీ', 'తగ్ జగదీష్', 'ఖుషి' ఇవన్నీ గూడా ఈ 4 సినిమాలతో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు అనుకున్నారా? అంటే దిస్ ఈజ్ 'శివ నిర్వాణ' ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ ఒక మార్క్. అంటే ఒక 4 సినిమాల తర్వాత 4 సినిమాలు చూసుకుంటే ఓకే. నేను ఇలాంటివి ఇష్టపడతానేమో అనే ఒక ఐడియా అయితే ఉంది. ఇంకా హ్మ్. మీరే రాస్తుంటారు కదా! ఎమోషనల్ సినిమాలు బా తీస్తాడు. సెన్సిబిలిటీస్ బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. మీరు చెప్తేనే నాకు అర్థమైంది. నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. యాహ్! అంటే ఒక డైరెక్టర్ ఖచ్చితంగా ఇది ఒక 'శివ నిర్వాణ' మార్క్ ఇది. లేదంటే పలానా డైరెక్టర్ మార్క్ ఇది అన్న కైండ్ ఆఫ్ ఉంటుంది గదా! అవునండి. అవును. అయితే మీ సినిమాల్లో అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 'మండప్ నంగర్' ప్రభావం లేదంటే అవునండి. 'యండమూరి' గారి ప్రభావం అవును. వీటిల వల్ల ఎక్కడో మీ మార్క్ అనేది మిస్ అవుతుందేమో అనే ఒక భావన ఎప్పుడైనా ఉందా మీకు? నేను ఒకటే నమ్ముతానండి. మనం ఏం క్రియేట్ చేసినా ఇట్ ఈస్ రీక్రియేటెడ్ అని అనుకుంటాను. మనం ఎక్కడో సబ్‌కాన్షియస్‌గా పుస్తకాలు చదువుతాం, సినిమాలు చూస్తాం. ఫ్రెష్‌గా ఏది క్రియేట్ చేయలేం కదండీ! హ్మ్.
మనకుండే సబ్‌కాన్షియస్‌గా ఉండేవన్నీ మనకన్నీ రకరకాలుగా హిట్ అవుతా ఉంటాయి. మనల్ని గట్టిగా హిట్ చేసిన దానికి ఒక విజువల్ కనిపిస్తది. ఒక ఐడియా కనిపిస్తది. ఐడియాని పట్టుకొని మనం ఎళ్తాం. ఆ ఐడియాని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు మనగారి ఇన్‌ఫ్లూయెన్స్ వస్తుందా? ఇంకో మనకు తెలీదు. ఏ ఇన్‌ఫ్లూయెన్స్‌లొస్తాయో మన మీద మనకు తెలీదు. సో, ఫైనల్‌గా అది మన ప్రొడక్ట్ అవుతది. బట్ ఎక్కడ ఏది మనకి ఇంత జీవితంలో, హ్మ్. ఇంత లైఫ్‌లో ఎగ్జాక్ట్‌గా మనకు ఈ సీన్‌కి ఇన్‌స్పిరేషన్ ఎక్కడ దొరికిందని మనం కూడా చెప్పలేం. ఇట్స్ ఎ ప్రాసెస్. యాహ్! ఓకే. అదే ఈ ప్రాసెస్‌లో ఎక్కడో మీరనుకుంటున్నది ఆ ప్రాసెస్‌లో హ్మ్. ఈ క్రియేషన్ అంటారా? రీక్రియేషన్ అంటారా? లేదంటే అదో కైండ్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ద ఎర్లియర్ ఫిల్మ్ మేకర్స్ అంటారా? అవునండి. అవును. సో, ఇది ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుందేమో మీ మీద, మీ సినిమాల మీద అని. అదేనండి. కాన్షియస్ ఎఫర్ట్ ఏమి ఉండదండి. హ్మ్. కాన్షియస్ ఎఫర్ట్ అసలేం ఉండదు. ఇప్పుడు 'మజిలీ' ఉందండి. నాకు క్రికెట్ అంటే బా ఇష్టం. అసలు 'మజిలీ' కథ రాసే ముందు నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా కూడా నాకు ఏమిష్టమో అది నేను సినిమాలో పెట్టుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తా. ఎందుకంటే అది నన్ను ప్రాసెస్‌ని ఎంజాయ్ చేసేలా చేస్తది. హ్మ్. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఇది రన్ అవుతుంది కాబట్టి ఇది తీద్దాం, ఇది వర్కౌట్ అవుతుందని ఎప్పుడు ఫార్ములా ఏసుకోను. ఏదో రోడ్ మీద నడుస్తున్నప్పుడు, పార్క్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక మాటో, ఏదో ఒక మెమరీయో గుర్తొస్తది. ఇది భలే ఉంది ఇది. ఇది కథగా చేస్తే బావుంటదని ఎళ్తా. అందులో ఎన్ని ఇన్‌ఫ్లూయెన్స్‌లుంటాయి ఏంటి అనేది ఆ తర్వాత విషయం. ఫస్ట్ ఎక్సైట్ అవ్వాలి. ఓకే. నాకు నేను ఎక్సైట్ అవ్వాలి. సో, అప్పుడు ఆ తర్వాత నాకేమొచ్చో అదే వస్తది. అదే ట్రాన్స్‌లేట్ అవుతది. సో, పర్టిక్యులర్‌గా ఈ ఈ ఇలాంటి ఒక డైరెక్టర్‌ల సినిమా తీద్దాం, అలాంటి ఒక డైరెక్టర్‌ల సినిమా తీద్దాం అని ఎప్పుడు ఉండదండి. హుహుహు. హ్మ్. ఓకే. ఓకే. కాకపోతే ఇప్పుడు తెలియకుండానే ఇప్పుడు మనం కాశ్మీర్‌లో ఒక సాంగ్ షూట్ చేస్తున్నాము. ఒక షాట్ చెప్పాలి కెమెరామాన్‌కి. చెప్పాల్సొచ్చినప్పుడు ఇగో ఇట్లాంటి ఒక పానింగ్ షాటు, ప్రిఫరెన్స్. ఒక రోజు అలాంటి షాట్ ఉండాలి అని అనిపిస్తది జనరల్‌గా. సో, అట్లా అనమాట. అది కాన్షియస్‌గా ఏమి ఎఫర్ట్ ఉండదు. మనకు నచ్చింది మనకిష్టం కాబట్టి మనం చేస్తాం అంతే. ఓకే. యాహ్! ఓకే. సో, మీకు అంటే మీ ప్రయాణం 'రవితేజ' గారితో అనేది కొంచెం అంటే ఇది ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఈవెన్ మీరు వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్‌లో చెప్పున్నారు. 'నిన్ను కోరి' రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ కాల్ ఆయనదేనండి. సెలబ్రిటీ కాల్ ఆయనదే అని చెప్పేసి. నాకే కాదు ఆయన ఇప్పటికి కూడా హ్మ్. ఎవరైనా డెబ్యూటెంట్ రైటర్స్ మంచి సినిమా తీశారంటే ఫస్ట్ కాల్ రవి గారిదే ఉంటది. నాకు బాగా గుర్తు. నాని గారు అప్పుడు ఫోన్ చేసి రవణ కాల్ చేస్తాడు. రవణ రవణ అంటారు నాని గారు. రవణ కాల్ చేస్తాడని చెప్పగానే నేను చాలా ఎక్సైట్ అయ్యా అసలు. అసలు నాని గారితో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి. నన్ను నా సినిమా అప్రిషియేట్ చేయడానికి రవితేజ గారు లాంటి మనిషి చేస్తారని నాని గారు చెప్పడం. సో, దట్ డే ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ ఓకే. తర్వాత ఎప్పుడు కలవలేదు. ఆ! కథలు చెప్పడానికి గాని, దీనికి గాని. కానీ రవి గారితో నాకు సినిమా చేయాలని ఉండేది. బట్ ఎలాంటి సినిమా, ఎలాంటి కంటెంట్ అనేది నాకు దొరకలా. ఇప్పుడు 'ఖుషి' తర్వాత అనుకోకుండా ఈ కథ ఫ్లాష్ అయినప్పుడు, రవి గారిని ఒకసారి 'స్వామిమాలలో' ఊహించుకున్నప్పుడు, ఈయన చాలా బావుంటాడనిపిచ్చి చేశానది. ఓకే. అంటే మీరు 'రవితేజ' గారిని ఇలాగ ఓకే. ఇలా టోన్ డౌన్ చేసి చూపించాం. లేదంటే ఇప్పటిదాకా ఉన్న ఆయన ఇమేజ్‌ని ఒక డిఫరెంట్ ఇమేజ్‌లో ఆయన ప్రెజెంట్ చేస్తాం అని చెప్పేసి మీరు అనుకోవడం ఓకే. మీరిలా ఒక కథ పట్టుకొని లేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక థీమాటిక్ అండి అని చెప్పేసి 'రవితేజ' గారి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ఇనీషియల్ రియాక్షన్ ఏంటండి? ఫస్ట్ ఆయనకి ఆయన దగ్గర 'శ్రీను' అని ఉంటారు తెలుసు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆయన కథ ఐడియా గురించి రవి గారు చెప్పారనమాట మామూలుగా ఒక ఫ్లాష్ లాగా. అతను చెప్పాడు ఒక ఐడియా ఉంది 'శివ నిర్వాణ' దగ్గర. ఇలాగ రవి గారు అన్నారు చాలా మంచి కథ. రవాణ చేస్తే బావుంటదని అన్నారంటే, దెన్ పిలిచారప్పుడు. పిలిచినప్పుడు ఒక 45 మినిట్స్ 1 ½ అవర్ కథ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్‌లోనే చాలా బా నచ్చింది ఆయనకి. అసలు ఆ వరల్డే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా రోజులయిపోయింది నేను ఇంత రూరల్ క్యారెక్టర్ చేసి. ఆయన ఈ మధ్య అసలు రూరల్ చేయలేదు ఆ! కదండీ. ఆ! సో, ఆయనకేంది నాకు కొంచెం ఆయనకప్పుడు 'కోరమేసాలు', 'దొంగోడు' ఇలాంటి సినిమాలు చేశారు కదా! అప్పుడు కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఆయన. చాలా నేటివిటీ ఉంటది. ఏం మాట్లాడినా నవ్వొస్తా ఉంటది. మనకి చాలా తొందరగా రిలేట్ అవుతాము. ఇలా ఒక 'స్వామిమాలలో' ఒక అతనికొక వల్నరబిలిటీ, అతనికొక ప్రాబ్లము, కాన్‌ఫ్లిక్టు, చాలా ఇన్నోసెంటు. ఆడపిల్ల మీదకొస్తే కొడతాడన్నప్పుడు ఒక మాస్ యాంగిల్ ఉంటూనే ఒక ఇన్నోసెన్స్ వర్కౌట్ అయ్యేలా చేశాననమాట. అది కొంచెం సర్ప్రైజింగ్‌గా ఉంటది. ఓకే. హ్మ్. అంటే ఒక స్టార్ హీరోలో మీరన్నట్లుగా ఒక వల్నరబిలిటీ ఫ్యాక్టర్ తీసుకురావడం అనేది నాట్ దట్ ఈజీ. అవునండి. ఎందుకంటే వాళ్ళని అప్పటిదాకా కుదిరితే 100 మందిని కొట్టేసినట్టో, లేదంటే 20 మందిని చంపేసినట్టో హ్మ్. చూపించాను తప్పితే ఇప్పటిదాకా అంటే రవితేజ గారు 'బద్దమాస విజ్ఞప్తిలో' కొంచెం ఒక టోన్ డౌన్ క్యారెక్టర్ చేసినప్పటికి కూడా ఒక అవును. ఫ్యామిలీ మ్యాన్‌గా బట్ ఆయన ఆ కైండ్ ఆఫ్ ఒక కంప్లీట్‌గా ఆయన టోన్ డౌన్ అయిపోయి, లేదంటే ఒక రూరల్ క్యారెక్టర్‌లో ఈ మధ్య కాలంలో చూడలేదు కదా! సో, ఫ్యాన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటదనుకుంటున్నారు? లేదు ధీరజ్ గారు. ఈ మధ్య చూస్తే మన హీరోలు గూడా అండి వాళ్ళకి చేయాలనుంది. మట్టి కథలు చేయాలనుంది. ఇప్పుడు మొన్న చూడండి 'చరణ్' గారు ఇప్పుడు ఆయనుండే స్టేచర్‌కి ఓ 'రంగస్థలం' లాంటి కథ చేసినప్పుడే మనోళ్ళందరూ బయటకొచ్చేసారని అందరికీ అనిపిచ్చింది. మనం గూడా చెయ్యాలి అనే ఒక ఇది. ఇప్పుడు రీసెంట్‌గా 'అఖిల్' గారు చేసిన సినిమా గాని, 'లెనిన్.' 'లెనిన్' గాని. సో, అందరూ ఏంటంటే డైరెక్టర్‌లకి ఎవరికీ రిస్ట్రిక్షన్ పెట్టట్లేదండి. హ్మ్. అబ్బో! ఫైట్స్ ఉండాలి. నా ఫ్యాన్స్ ఉంటారు. ఆళ్ళు డిసైడ్ వాళ్ళు 2:30 గంటలు కథ చెప్పినప్పుడు భలే గ్రిప్పింగ్‌గా ఉంది. నన్ను నేనే కొత్తగా చూసుకున్నట్టుందనే ఫీలింగే ఇప్పుడు 'యూఎస్‌బీ.' హ్మ్. ఇంతకు ముందు రోజులు పోయినాయి.
అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను అప్రోచ్ అవుతున్న హీరోలు ఎవరైనా కదా! 'నాని' గారు గాని, 'చైతు' గాని అండ్ 'విజయ్' గాని దే లుక్ అప్ టు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయాలి 'శివ' అని. ఎవ్వరు అసల ఆ పదాలే వాడడం మానేశారు. ఓకే. యాహ్! ఓకే. అంటే మనం మనం ఇంకా కొత్తగా ఎంత కొత్తగా చెప్తే వాళ్ళు అంత చేద్దాం అని దిగడానికి రెడీగా ఉన్నారు. మనం తలుపులు తీసి ముందు మనం వెళ్ళాలి. హుహుహు. యాహ్! అంటే మీ దృష్టిలో కొత్తదనం అంటే ఏంటి శివ? ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక వల్నరబుల్ ఫాదర్, ఆయనకు ఒక కాన్‌ఫ్లిక్ట్ పాయింట్, దాని త్రూ ఒక సమస్య. ఆ సమస్యను ఆయన ఒక మాసి వేలో మాస్ యాంగిల్‌లో దాన్ని ఆయన క్లియర్ చేసుకోవడం. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ఫార్మాట్ అయితే మనం చూసున్నాం గదా! సో, ఆ! ఇప్పుడు కొత్తగా ఏముంటుంది? అంటే మనం రాసిన క్యారెక్టర్‌కి ఒక హానెస్ట్ ఆర్క్ ఉందనుకోండి. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా అంత సెటిల్డ్‌గా ఒక ఆర్క్ తీసుకుంటది. సో, వాళ్ళు పెర్ఫార్మ్ చేయడానికి వాళ్ళకి ఫస్ట్ నేను అంటే మీరు హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారా? జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారా? జనరిక్‌గా. జనరిక్‌గా ఏదైనా అండి ఇప్పుడు అంటే నా వరకు చెప్తున్నానండి. ఒక క్యారెక్టర్‌లాగా బిహేవ్ చేయడంలో చాలా ఎక్సెల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదండి. స్టోరీ ఇంప్రూవ్ అవుతది. డైరెక్షన్ ఇంప్రూవ్ అవుతది. క్రాఫ్ట్ ఇంప్రూవ్ అవుతది. సో, అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయ్యి అదొక ఎక్స్‌పీరియన్స్ కింద కన్వర్ట్ అవుతది ఆడిటోరియంకి. హ్మ్. సో, అదెప్పుడు నేను బిలీవ్ చేస్తాననమాట. యాహ్! ఓకే. ఓకే. అంటే ఇప్పుడు 'ఇరుముడి' అని చెప్పేసి అన్నారండి. సో, దీని మీద ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇదేంటంటే ఓకే. మాస్ మహారాజా ఆ ఇమేజ్ త్రూ నడిచే సినిమా కాదిది. ఇది కంప్లీట్‌గా ఒక కొత్త రవితేజను చూపించారు. సో, అవునండి. దీనికి ఫ్యాన్స్ యాక్సెప్టెన్స్ అనేది చాలా క్రూషియల్. అవునండి. అవును. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ టుడే ట్రైలర్‌కైతే చాలా యునానిమస్ టాక్ వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ అవునండి. కంటెంట్ అన్నిటిలో. అవును. సో, ఫ్యాన్స్ నుంచి ఒక రకమైన కంప్లీట్ న్యూనెస్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. అంటే అవును. అసలు సరికొత్త రవితేజను చూడాలి అన్న ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సిన కొన్ని మాస్ ఎలిమెంట్స్ కూడా అవసరం పడతాయి సినిమాలో. అవునండి. సో, అవును. ఈ రెండిటిని ఎలా బ్లెండ్ చేశారు? అంటే అంత ఎక్కువ ఆలోచించనండి. ఫస్ట్ కథలో క్యారెక్టర్ రాసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా రాసుకుంటాను ఫస్టు. నేను దేనికి ఎమోషనల్ అవుతాను, హ్మ్. నాకేమిష్టం, అవన్నీ ఆ క్యారెక్టర్‌కి ఉండేలా చూసుకుంటూ, ఆ క్యారెక్టర్‌తో ఫస్ట్ నేను బాగా కనెక్ట్ అయిపోతాను. సో, ఫస్ట్ నాకు నచ్చిందంటే నేను తీయగలను అనే కాన్ఫిడెన్స్ అనమాట. ఇంకా ఒకసారి హీరో అందులోకి దిగిన తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి, దీన్ని బట్టి ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయొచ్చు ఇదంతా తప్ప, ఇప్పుడు 'రవణ' కాబట్టి ఇక్కడ ఫైట్ పెట్టాలి. 'రవణ' కాబట్టి ఇక్కడ ఇంటర్వల్ సీక్వెన్స్ ఈ లెవెల్‌లో ఉండాలి అని ఇప్పుడు 'రవణే' కాదు ఎవరితో చేసినా కూడా ఫస్ట్ నేను నమ్మిన కథను ఎలా చెప్పాలనేది నా ప్రయారిటీ ఉంటది. తర్వాత హీరో ఎంటర్ అయిన తర్వాత చూస్తూ ఆ హీరోని ఇంకా నచ్చేలాగా ఎలా చేయొచ్చు కథలోని అనేది ఆలోచిస్తాను తప్ప, మై ప్రయారిటీ ఈస్ ఆల్వేస్ టు స్టిక్ టు ద స్టోరీ. ఓకే. ఓకే. యాహ్! ఎందుకంటే 'రవితేజ' లాంటి ఒక స్పాంటేనియస్ యాక్టర్‌తో అవునండి. ఇప్పుడు ఆయన మొన్న 'సుమ' గారి ఇంటర్వ్యూలో గూడా ఆయన మీరు చాలా చెప్తున్నారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే అయన్నీ నాకెందుకు? అవును. నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతా. ఇది మాత్రం ఈ కైండ్ ఆఫ్ ఇది ఇది ఉంటుంది. మాత్రం వెరీ రేర్ క్వాలిటీ అండి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అసలు మానిటర్ చూడరు. మీకు తెలీదేమో అసలు సెట్‌లో మానిటర్ చూడరు. ఓకే. ఒక 2, 3 రోజులు చూస్తారు. డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందంటే అసలు మానిటరు మనం ఒకవేళ ఇలా తిరుగున్నా, "అది తిప్పేయండయ్య బాబు" అంటారు. అది తిప్పేయండయ్య బాబు అంటారు. అంటే ఆయన పనేంటి? నేను హీరోని. కథ చెప్పాడు. సో, తన పనది. నా పని యాక్టింగ్. నేనొస్తా, యాక్ట్ చేస్తా, వెళ్ళిపోతా. అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఇప్పుడేంటంటే ఆ బిలీఫ్ ఒకసారి వచ్చేసిందంటే కంప్లీట్‌గా ఇస్తారండి ఇంకా. ఓకే. యాహ్! ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఎమోషనల్ సీన్ మీరిప్పుడు చూసారండి చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను గ్లిమ్స్ రిలీజ్ చేసేటప్పుడు దగ్గుతారు కదా ఆయన. ఓ డ్రింక్ చేసినప్పుడు. రవణ డ్రంకార్డ్‌లాగా ఎంత చేశారు, ఎంత హోమ్ వర్క్ చేశారు అంత ఏమి ఉండదండి. అప్పటిదాకా ఆడుతూ, నవ్వుతూ ఏంటబ్బాయ్ అందరితో జోకులేసుకొని ఉంటారు కదా! వచ్చారనుకొచ్చి, "అన్న దీని ముందు ఏ సీన్ వద్దు, దాని ముందు చెప్పకు. దాని తర్వాత చెప్పకు. ఇప్పుడేంటి? నవ్వాలా? ఏడవాలా? హ్యాపీయా? సాడా? అది మాత్రం చెప్పు" అంటారు. ఫస్ట్‌లో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఫస్ట్‌లో. ఏంటంటే మనం ఏదేదో చెప్పాలనుకుంటాం కదా! అన్న అక్కడ ఆ సీన్‌లో అలా జరుగుతది. అక్కడ అలా జరిగింది కాబట్టి నువ్వు ఇక్కడ ఇలా ఉండాలి. ఓకే. ఇక్కడ అలా జరిగింది ఇక్కడ ఇయను. డాట్స్ కనెక్ట్ చేయాలి. ఆ! ఇక్కడ ఇవన్నీ వద్దు. ఇక్కడ ఏం చేయాలో చెప్పు. అంటే అతనికేంటంటే స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు షాట్ నీకేం కావాలో ఆ షాట్ ఇవ్వాలంతే. దానికి ముందు, వెనక అదంతా మైండ్‌లో దూర్చేసుకొని దట్ సార్ట్ ఆఫ్ పర్సన్ నేనెక్కడ చూడలే ఇప్పటిదాకా. ఓకే. నార్మల్‌గా నేను పని చేసినందుకు చాలా కాన్షియస్ ఆర్టిస్ట్‌లు. ఇన్ అండ్ ఔట్ మొత్తం అంతా ఎళ్లి అంతా చూసుకునేంత. ఆయనేంటంటే ప్రతి షాట్‌కి ఒక యాక్షన్ కట్ ఉంటది కదా! ఆ మధ్యలో నేను ఆర్టిస్ట్‌ని. ఓకే. ఆ టైప్‌లో ఉంటారాయన. సూపర్ అసల. తీసుకోరసలు. ఎంత అసలు అంటే అలా ఉండగలిగితే చాలా గ్రేట్. హ్మ్. హ్మ్. అంత ప్రెషర్ తీసుకోకుండా ఉండగలగడం మామూలు విషయం కాదు. ఓకే. అయితే మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఇంటర్వ్యూ బాగా రావాలని ఒకటుంటది కదా! ఆ! అది కూడా ఉండదు ఆయనకి. గో విత్ ద ఫ్లో అంతే ఆయన. గో విత్ ద ఫ్లో. నేను పని చేయాలి. రోజు పని చేసుకోవాలి. ఉదయాన్నే 9:00 రావాలి. సాయంత్రం 6 వరకు నేను యాక్టింగ్ కాబట్టి నేను పని చేసుకొని ఎళ్ళిపోతా. దాని నుంచి ఏమొస్తది, ఏం రాదనేది తర్వాత విషయం.
నేను చాలా సర్ప్రైజ్ అయ్యా చాలా సార్లు కూడా. ఓకే. సో, అంటే మీరు ఇప్పటిదాకా వర్క్ చేసిందంతా కూడా మోస్ట్‌లీ యంగ్ యాక్టర్సే. ఇప్పుడు 'నాని' గాని, 'నాగ అవును. చైతన్య' గాని, 'చైతు బ్రో' గాని. 'విజయ్ దేవరకొండ' గాని. సో, ఫస్ట్ టైమ్ ఒక సీనియర్ యాక్టర్‌తో, ఒక స్టార్ అంటే ఒక బిగ్గర్ స్టార్‌తో అవును. అంటే ఒక లెవెల్ అప్ స్టార్‌తో చేస్తున్నారు గదా! సో, ఒక రైటర్ గానో లేదంటే ఒక డైరెక్టర్ గానో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? లేదంటే మీరు ఇలా ఇలా ఈ కైండ్ ఆఫ్ ఒక ఎవల్యూషన్ వచ్చింది నాలో అని అనుకున్న థింగ్స్ ఏంటి అసలు మీరు? అలా ఏం లేదండి. నథింగా? హ్మ్. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అబౌట్ స్టోరీ, క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మనకి ప్రతి హీరోతో కూడా ఫస్ట్ ఒక 5, 6 డేస్ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ప్రతి హీరోలో కూడా అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇవి ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు కొంతమంది డైలాగ్స్ ముందే బాగా చూసుకొని, హ్మ్. ఆ డైలాగ్స్‌ని ఇంకేమైనా చేయొచ్చు చాలా ఉంటారు. కొంతమంది ఏంటంటే సెటిల్ అవి చాలు అంటారు. సో, ఆ హీరో ఎలాంటి వైబ్‌లో చేయడానికి ఇష్టపడతారని దాని మీద హోంవర్క్ చేస్తా. హోంవర్క్ అంటే ఏం లేదు. కొంచెం చూసుకుంటాను. చూసుకొని ఓకే. ఈ హీరో ఇందులో కంఫర్టబుల్, ఇందులో కంఫర్టబుల్ కాదు. సో, ఇతన్ని కంఫర్టబుల్‌గా మనం వర్క్ తీసుకోవాలంటే ఏం చేయాలనేది ఓకే పెట్టుకుంటాను. ఒక 10 డేస్‌లో నెమ్మదిగా నేను ట్యూన్ అవుతాను. ఒక ఎమోషనల్‌గా ఒక కనెక్ట్ వచ్చేస్తది. ఇంకా అక్కడి నుంచి స్మూత్‌గా వెళ్ళిపోద్ది ఎనీ ఫిల్మ్. ఓకే. యాహ్! సో, మీ సినిమాల్లో 'మజిలీ అండ్ నిన్ను కోరి' వేరే లాంగ్వేజ్‌లో కూడా రీమేక్ అయ్యాయి. అవునండి. అవును. సో, 'నిన్ను కోరి తల్లి పోగొట్టే' అని చెప్పేసి చేశారు. సో, విచ్ డిడ్నిట్ వర్కౌట్ అక్కడ తమిళ్‌లో. అవునండి. బట్ 'మజిలీ' అనేది మాత్రం మరాఠీలోనూ వర్కౌట్ అయింది. అవును. వేరే లాంగ్వేజ్‌లో కూడా వర్కౌట్ అయింది కదా! సో, అవి మీరు చూస్తూ ఉంటారా? ఆ వేరే వెర్షన్స్ ఎలా తీశారు ఏంటనేది? నాకు కాల్ చేశారండి. ఓకే. ఈ రితీష్ అయినా, జెనీలియా వీళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళకి వీళ్ళకి చాలా బా తీశాడు ఆయన అది అని చెప్పి చెప్తుంటారు. హ్మ్. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే. బట్ మీరు ఆ వెర్షన్ మరాఠీ వెర్షన్ చూసుకున్నారా? చూసానండి. ఓకే. వేచి చూసాను. ఏంటి మీ అంటే మీ ప్రొడక్ట్ మీరే మళ్ళీ వేరే భాషలో వేరే డైరెక్టర్ చేసిందాన్ని మీరు చూసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసల? బావుందండి. పాటలు చాలా బావున్నాయి. చాలా బా వర్కౌట్ అయింది. ఇంక జనాలు అంత సూపర్ అని చెప్పిన తర్వాత ఇంక మనం చెప్పేదేముంటది. ఓకే. ఎందుకంటే చాలా రేర్ కేస్ సినారియోస్ అవి. ప్రెజెంట్ అసలు రీమేక్ కల్చర్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్న టైంలో అవునండి. ఇది ఎందుకంటే కూడా చాలా లాంగ్ బిఫోర్ కదండీ. ఆ! ఇప్పుడంటే రీమేక్‌లు రావట్లేదు గానీ, అవునవును. మధ్యలో వచ్చే టైం 2019 యాహ్! ఆ టైంలో కొంచెం ఉంది రీమేక్‌లు. యాహ్! బట్ 'వేద్' వచ్చింది కొంచెం లేట్ హ్మ్. కదా! 'వేద్' రీసెంటే అదేనండి. కదా! మజిలీ తర్వాత ఇమ్మీడియేట్‌గానే అది స్టార్ట్ హ్మ్. అయింది. హ్మ్. వేద్. హ్మ్. సో, రీమేక్ కల్చర్ ఆల్మోస్ట్ ఇంక అయిపోతున్న టైంలో అవునవును. ఇలాగా ఒక సినిమా వర్కౌట్ అవ్వడం అనేది కూడా రేర్ కేస్ బట్ అయినట్టుంది. హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకొచ్చి సినిమాలు తీసి నాకు 4 ఫిల్మ్స్ ఓల్డ్. ఇప్పుడు నేను రాసిన కథ కోసం ఇంతమంది వేరే రాష్ట్రంలో పని చేస్తున్నారా? అని. అంత మంచి కథ రాసామా మనం అని అనిపిస్తది. యాహ్! ప్రౌడ్ అనిపిస్తది. ఓకే. ఒక యూనివర్సల్ పాయింట్‌తో మనం రాయగలం కదా! అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తది అంతకు మించి ఏం లేదు. ఓకే. హ్మ్. సో, 'టక్ జగదీష్' విషయంలో ఏంటంటే యూ ఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఫిల్మ్. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హ్మ్. దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది ఖచ్చితంగా. కాపోతే యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఉండుంటే గనక రియాక్షన్ వేరేగా ఉండేదని యాహ్! చెప్పేసి యూ స్టిల్ స్టిక్ ఆన్ టు దట్? అవునండి. ఓకే. యాహ్! సో ఎందుకంటే ఇప్పుడు హ్మ్. చూడండి. ఇప్పుడు 'టక్ జగదీష్' అనేది పండక్కి రావాలి అని మేము అనుకున్నాం నాన్నగారు నేను. రాజమండ్రి, సామర్లకోట ఇలాంటి ఏరియాల్లో జనాలందరూ మన రూరల్ ఏరియాస్‌లో వాళ్ళు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కలిసి చూసారండి. మీరు ఒక ఓటీటీలో ఒక అంత విపరీతమైన మెలోడ్రామా సెంటిమెంట్ ఉన్న సినిమాని ఒక ఓటీటీకి వర్కౌట్ అవుతదని నేను అనుకోనండి. ఓటీటీ హ్యాస్ సర్టెన్ అప్రోచ్ అది. సో, నేనేమంటున్నానంటే థియేటర్‌కెళ్తే అది అదే అయిపోయేది, ఇదే అయిపోయేదని చెప్పను. బట్ నాకెప్పుడు అది మిస్టరీయే. ఎందుకంటే అది జరగలేదు కాబట్టి దానికి ఓకే. క్వెషను తెలీదు. నాకు సమాధానం తెలీదు. బట్ థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఉండుంటే గనక బెటర్ రీచ్ బావుండేదని నా ఫీలింగ్. ఉండేదనుకుంటున్నారు. ఓకే. బాగుండేది అని నా నమ్మకం. హ్మ్. హ్మ్. ఓకే. అది. ఓకే. సో అది నా నమ్మకం నిజమా కాదా అని చెప్పాలంటే మా సాహు ఎప్పుడైనా సరే ఆ సినిమా తెలుసుకుంటాను నేను. ఓహ్! బాలేదా? ఓకే. బావుందా? ఓకే. కానీ తెలియకుండా అయిపోయిందది నాకు. ఓకే. యాహ్! బట్ 'ఖుషి' విషయంలో మీ అనాలిసిస్ ఏంటి? 'ఖుషి' ఐయామ్ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ అండి. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే ప్రతి సినిమాని మనం 100% ట్రాన్స్‌లేట్ చేయలేము. అలా తెలిస్తే అదే చేస్తాం కదా! ఎక్కడో ఒక రిజల్యూషన్‌లో కొంచెం లాస్ అయింది గానీ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్, బ్యూటిఫుల్ ప్రెమైస్, బ్యూటిఫుల్ సాంగ్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్‌లు బావుంటాయి. ఎక్కడో కథ, కాన్ఫ్లిక్ట్, డెప్త్ కనెక్ట్ చేసే విషయంలో ఎక్కడో స్క్రీన్ ప్లేలోని, రైటింగ్‌లో కొంచెం తగ్గింది గానీ కంపారిటివ్‌లీ 'నిన్ను కోరి మజిలీతో' హ్మ్. పోలిస్తే. హ్మ్. ఆ ఫిల్మ్ అప్పుడు నాకు ఒక పాజిటివ్ ఎనర్జీయే 'ఖుషి'. అసల విజయ్‌తో పని చేయడం గానీ, శ్యామ్‌తో మళ్ళీ నేను సెకండ్ ఫిల్ము, మ్యూజిక్, హ్మ్. 'కశ్మీర్‌లో' ఒక 40 డేస్ షూటు. యాహ్! ప్రతిదాన్ని మనం రేంజ్‌లతోనే చూడలేమండి. ఓకే. ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ సమ్ మెమరీస్, సమ్ హ్యాపీనెస్ వాటెవర్ గుడ్ ఆర్ బ్యాడ్. యాహ్! ఓకే. అండ్ మీ సినిమాలన్నిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి సినిమాలో మీరేదో పాట రాసారు. అవునవును. 'ఇరుముడిలో' ఎందుకు రాలేదు?
'ఇరుముడిలో' అండి ఇది 'కట్టు కట్టు' ఆ పాట ఆల్మోస్ట్ రాశానండి. ఆ! లాస్ట్‌లో ఒక చరణం ఇంకో చరణం ఉంటే బావుంటది అనిపించింది. అప్పుడు టైం గూడా లేదు. మన 'కళ్యాణ్ చక్రవర్తి' నాకు చాలా సినిమాకి రాసాడు. తనని పిలిస్తే తను కూడా రాసాడు. అందులో ఇద్దరి పేర్లు పడతాయి. ఓకే. యాహ్! అంటే కంపోజిషన్ టైమ్‌లో కొన్ని లైన్స్ అనుకుంటానండి. ఆ లైన్స్‌కి ఒక్కొక్కసారి కంపోజర్ ట్యూన్ చేయడము, అలా ఇన్‌స్టంట్‌గా వర్కౌట్ అయినప్పుడు పర్వాలేదు. దీనికి నేను టక్కుమని రాస్తే పని జరుగుద్దన్నప్పుడే రాస్తాను. హ్మ్. మన మెదడుని మించిపోయేదైతే లిటరేటర్‌కి చక్కగా ఫోన్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇందులో 2 పాటలున్నాయి. అనంత్ శ్రీరామ్ గారు రాశారు. బ్యూటిఫుల్ సాహిత్యం అది. హ్మ్. ఆ పాటకి కొంచెం టైం తీసుకొని అనంత్ శ్రీరామ్ లాంటి రైటర్‌కి ఇస్తే బా వస్తదని నా నమ్మకం. ఆయనకిచ్చాను. సూపర్ రాశారు. ఇన్‌స్టంట్‌గా ఏదో కొన్ని అనిపిస్తాయండి మనకి. ఓకే. ఓ 4, 5 లైన్‌లు టక్కుమని తగులుతాయి. ఇది ఫంకీగా 'నా రోజే నువ్వే' ఉంది. అది 40 మినిట్స్‌లో రాశాను ఆ పాట. 'ఇషామ్' హ్మ్. 'మణిరత్నం' పదాలతో ఉంటే ఎలా ఉంటది? టైటిల్స్ అన్నీ కలిపి. 'మణిరత్నం' సినిమా పదాలతో ఉంటే ఎలా ఉంటదని అనుకున్నా. అనుకోని వరుసగా రాశారు 'రోజా', 'దళపతి' అని. రాయంగానే నేను నేను 'నా రోజా నువ్వే' అంటే తనకి మ్యూజిక్ స్టార్ట్ చేయడం. అలా ఏదైనా స్పాంటేనియస్‌గా సరదాగా అలా అయిపోతే రాస్తాం తప్ప, సా సాహిత్యంలో మనకేమి అంత ఇదేం లేదు. ఓకే. సో, అంటే మీ ఫస్ట్ ఇనీషియల్ ఫిల్మ్స్ నుంచి గూడా ప్రతీది గూడా అన్నీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. యాహ్! యాహ్! సాంగ్స్. హ్మ్. 'నిన్ను కోరి' గాని, 'మజిలీ' గాని, ఈవెన్ 'టక్ జగదీష్' కూడా దేర్ ఆర్ దే మల్టిపుల్ హావ్ 2 బ్లాక్ నంబర్స్ బస్టర్ సాంగ్స్. బావుంటాయి. 2 నంబర్స్ బావుంటాయి. 'ఇరుముడిలో' ఏంటంటే ఏదైతే 'కట్టు కట్టు' సాంగ్ ఉందో, లేదంటే ఏదైతే మ ప 'పల్లకి' సాంగ్ ఉందో, ఇది ఆల్రెడీ మనం విన్న పాటలు, లేదంటే అది ఇప్పుడు నాట్ నాట్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎ సాంగ్ గదా! అవునండి. సో, ఎక్కడో ఆ బ్లాక్ బస్టర్ ఆల్బమో, లేదంటే ఆ బ్లాక్ బస్టర్ సాంగ్స్ మిస్ అయిన ఫీల్ ఏమైనా ఉందా? ఇది చాలా చాలా బాగా ఎళ్ళాయండి సాంగ్స్. యాక్చువల్‌గా హ్మ్. సాంగ్స్ వల్లే ఈరోజు ఇంత వైబ్ ఇదంతా 'కట్టు కట్టు' సాంగ్ రిలీజ్ చేసినప్పుడే ఐ ఫెల్ట్ లైక్ అది ఈ సినిమా పాటలకి ఏమనుకున్నానంటే ఆహ్, చాలా రిలేటబుల్ అయ్యే ఆడియో ఇది. దీన్ని మిలియన్స్‌తో ఆటిలతో మనం పోల్చలేము. హ్మ్. నో, నో. నాట్ అబౌట్ మిలియన్స్. యాహ్! 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 కాకపోతే రీచబిలిటీ కూడా చూసుకుంటే అరే! సూపర్ కదండీ. ఎంత 3 డేస్ అయింది 10,000,000 ఇప్పుడు 'మల్లెపూల పాలకి'. అది 'మల్లెపూల పాలకి' అది ఎక్స్‌పెక్టెడ్ అది. ఆ! ఎందుకంటే పీపుల్ ఆర్ 'యాలాలో వెయిటింగ్. యాలాలో' హ్మ్. 'యాలాలో యాలాలో' సాంగ్ హిట్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే దట్ దట్ కెన్ బి ఎ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. చరణాలు కొన్ని ఎళ్తాయి బ్యాక్‌గ్రౌండ్స్, పల్లవులు కొన్ని ఎళ్తాయి. సో, ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనుకోని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో బార్లు తీసుకొని దాన్ని ట్యూన్‌ల కింద చేయించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి నేను. ఓకే. ఐ విల్ వర్క్ లైక్ దట్ అనమాట. ఫస్ట్ ఒక కథలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ కావాలనుకోని, ఇలా ఆ సీను మూడంతా మ్యూజిక్ డైరెక్టర్‌కి చెప్పేసి, అందులో నుంచి ఒక ట్యూన్ కావాలని అడుగుతుంటాను. హుహుహు. ఓకే. ఒక మ్యూజికల్‌గా సినిమాని చూస్తాను. అదే కంపోజర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటూ ఒక ఆర్క్ క్రియేట్ చేసుకుంటాను. ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు. అది మీరన్నారు కదా! 'నిన్ను కోరి మజిలీ' అన్ని పాటలు యాహ్! బావుంటాయని. ఇట్స్ నాట్ దట్ జస్ట్ ఎళ్లి నాకు మంచి డ్యూయెట్ ఇవ్వు అలా అడగను. కథంతా చెప్పి ఇప్పుడు 'అడిగా అడిగా' సాంగ్ ఉంది. హ్మ్. ఇప్పుడు నాకొక సాంగ్ కావాలి. అది నా సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవ్వాలి. అది వయలిన్స్‌కి, ఫ్లూట్స్‌కి అన్నిట్లికి సూట్ అవ్వాలి గోపి. ఎట్లాంటి పాటైతే బావుంటదన్నప్పుడు 'బెంగుళూరు డేస్‌లో' ఒక సాంగ్ ఉంటది. జస్ట్ ఒక చిన్న ఒక సింగిల్ గిటార్ ప్లగిన్‌తో వస్తది. హ్మ్. 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 నేను గోపికి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే, అమ్మాయి ఎక్కడో వైజాగ్‌లో ఉంటది. ఆడు ఢిల్లీ ఎళ్ళిపోయాడు. ఆ పాట ఎలా ఉండాలంటే ఎక్కువ మ్యూజిక్ ఉండకూడదు. ఇద్దరు అంత దూరం నుంచి గుసగుసలాడుకున్నట్టు ఉండాలి అన్నాను. ఓకే. దట్ వర్డ్ హి లైక్ ఇట్ సో మచ్ అనమాట. ఆ గుసగుసలాడుకోవడం అంత దూరం నుంచి. సో, దట్స్ ఇట్. అడిగా అడిగా అలా మనం ఇచ్చిన బ్రీఫ్ బట్టి ఉంటదండి కంపోజర్ కూడా. షార్ట్ అండ్ స్వీట్‌గా ఇస్తే వస్తది. ఓకే. యాహ్! ట్రూ. సో, 'ఇరుముడి' సెన్సార్ విషయంలో కొంచెం ఎక్కువ ట్రబుల్ ఫేస్ చేశారని జెప్పేసి హ్మ్. తెలిసింది. సో, ఏంటి సెన్సార్‌కి బోర్డ్‌కి మీకు మధ్యలో ఏంటి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? ఎక్కువేం లేదండి. వాళ్ళు చాలా ఇంటెన్స్‌గా తీశారండి. చాలా బావుందని అన్నారు నాతో. హ్మ్. పర్సనల్‌గా చాలా అప్రిషియేట్ చేశారు. బట్ ఎంత ఇంటెన్సిటీ ఉంది పర్వాలేదా అని అడిగారనమాట. నేనన్నా, "సార్ ఇంటెన్సిటీ ఎంత ట్రై చేసినా రాదు సార్. లక్కీగా వచ్చింది ఉంచుకుందాం" అన్నాను నేను. ఇంటెన్సిటీ ఈజ్ నాట్ ఈజీ కదండీ. ట్రూ. ట్రూ. ఇప్పుడు ఒక ఇంటెన్సిటీ క్రియేట్ అవ్వాలంటే పర్ఫార్మెన్స్‌లు వర్కౌట్ అవ్వాలి, క్యారెక్టర్‌లు వర్కౌట్ అవ్వాలి. ఇయన్నీ జరిగితే మంచిదే కదా సార్ అన్నాను ఆయనతో. సో, దెన్ ఏంటంటే ఓవరాల్‌గా ఏంటంటే ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ అది అని ఒక 4, 5 చెప్పి దీన్ని కొంచెం స్మూత్ చేసుకుంటే నీకు ఇంకా బావుంటదండి అని. ఇట్స్ ఆల్ ఓకే. పాజిటివ్ డిస్కషన్. ఓకే. అహా! డిస్కషన్ పాజిటివే. కాకపోతే యాహ్! ఇప్పుడు ఏదైతే యూబీఏ సర్టిఫికేషన్ ఉందో, అవును. దానికోసం అని జెప్పేసి మీరు ఏ పాయింట్‌లో కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది? ఏ పాయింట్‌లో ఏం కాంప్రమైజ్ ఏం లేదండి. ఓకే. యాహ్! యాహ్! అనుకున్న సినిమాలు తీసాం. ఓకే. ఓకే. అంటే రెగ్యులర్‌గా, రెగ్యులర్‌గా మామూలుగా అండి ఇప్పుడు యూబై అంటే ఏంటంటే మనకి సినిమాలో గట్టిగా కొడతాడు గదా! కొట్టినప్పుడు బ్లడ్ ఏదో వస్తది గదా! ఆడపిల్లల చుట్టూ జరిగే ప్రాబ్లమ్స్ అది ఉన్నప్పుడు ఒకడిని కొట్టడమో, ఇంకొకటి అది కొంచెం తీవ్రంగా చెప్తేనే కరెక్ట్‌గా పాయింట్ ఎళ్తదనేది నా నమ్మకం ఈ సినిమాకి. హ్మ్. దాంట్లో ఉండే ఇంటెన్సిటీ గురించి కొన్ని కొన్ని షార్ట్‌లు గాని, ఇవి గాని చెప్పారు. అయి నీట్‌గా స్మూత్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే. చక్కగా చేతిలో పెట్టారు సర్టిఫికేట్. ఓకే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం దేవుడు రిలేటెడ్ టైటిల్స్ ఏమైనా పెడుతున్నా, లేదంటే
దేవుడి పేర్లే కొంచెం టైటిల్స్‌గా పెడుతున్నా సరే, అవునవును. టైటిల్ చేంజ్ చేయమనో, లేదంటే ఏదో ఒకటి వర్డ్ యాడ్ చేయమనో చూస్తున్నాం ఇంతకుముందు. అవునండి. అవును. ఇప్పుడు 'సరస్వతి' అనే సినిమా వరలక్ష్మి శరత్కుమార్ తీసినప్పుడు దాన్ని 'ఎస్ సరస్వతి' అని మార్చారు లాస్ట్ మినిట్‌లో. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్స్‌తో వెళ్తున్నారు అసలు సెన్సార్ బోర్డ్‌కి ఎళ్ళేటప్పుడు కూడా. అసలు నాకు మధ్యలో ఇలాగే సెన్సార్‌లో మొత్తం సినిమా అంతా చూసి నేను ఏమడుగుతారని అది భలే ఉంటదది. మనం 100 అనుకుంటాము. 101 అడుగుతారు ఆళ్ళు. అదే సెన్సార్ బోర్డ్ అంటే. ఏమడిగిద్దో తెలుసా నాకు మధ్యలో? అందులో పోసాని కృష్ణమురళి చైతూతో ఒక డైలాగ్ ఉంటది. శామ్ అంటది. ఏం చేస్తున్నాడు ఆయన అంటే, "ఏం చేస్తున్నాడా? కదిలి వచ్చిన కనకదుర్గ బార్‌లో కూర్చొని కదలకుండా తాగుతున్నాడు" అంటాడు డైలాగ్. ఆ! మొత్తం సినిమాకి చెప్పిన కరెక్షన్ ఏంటో తెలుసా? కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం బాలేదండి అన్నాడు. సార్ మాదాపూర్‌లోనే ఉంది సార్ అది అన్నా. అంటే ఇంకంతే ఇంకా. ఆ టైంకి వాళ్ళకది ఉండపోతే బాగుందనిపిస్తది. అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి లేదంటే తీసేయాలి. యాస్ ఓకే. సింపుల్ యాస్ దట్. ఓకే. అంటే ఇక్కడ మీరు పాజిటివ్ కామెంట్సే అంటే లైక్ డిస్కషన్సే పాజిటివ్‌గా జరిగినాయని చెప్తున్నప్పటికి కూడా, హ్మ్. ఏదైనా స్పెసిఫిక్ పాయింట్‌లో ఈస్ దేర్ సంథింగ్ దట్ యాస్ ఎ రైటర్‌గా, యాస్ ఎ డైరెక్టర్‌గా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఏమైనా వచ్చిందా? ఈ సెన్సారింగ్ లేదంటే అంటే సినిమా అవుట్‌పుట్ విషయంలో? అంత మనసు చంపేసుకొని అయ్యో! పాపం అలాంటిది ఏమీ లేదండి. ఓకే. బట్ ఏవైతే చెప్పారో అవి స్మూత్‌గా ఎక్కడ జర్క్ లేకుండా చిన్న చిన్న షార్ట్‌లు ఏమైనా ఉంటే అవి తీసి స్మూత్ చేసాం అంతే. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ముందు రోజు చెప్పారు. నెక్స్ట్ రోజు స్మూత్ చేసి ఇచ్చేసాం. ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు అది ఇది సేమ్ తెలుగు అండ్ తమిళ్‌లో కూడా సైమల్టేనియస్ రిలీజ్ కాబట్టి, సేమ్ సెన్సారింగ్ అనేది అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య తమిళ్ ఆడియన్స్ కోసం అని చెప్పేసి తమిళ్ సెన్సార్ చేస్తున్నారు. అవునండి. అవును. సో, లేదు అక్కడ తమిళ్ సినిమా ఇదిగా ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి. లేదంటే ఇప్పుడు మొన్న రీసెంట్‌గా 'వెంకీ అట్లూరి' కూడా అన్నారు. తెలుగు సినిమా అయితే గనక తమిళోళ్ళు చూడట్లేదండి అని చెప్పేసి. సో, ఈ కైండ్ ఆఫ్ ఈ ఉన్న సినారియోలో దీనికి తమిళ్ రిసెప్షన్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? అంటే కొంచెం ఎర్తీగా ఉంది కదండీ సినిమా. చాలా రూరల్ బేస్డ్ ఎర్తీగా ఉంది. క్యారెక్టర్స్ అన్ని చాలా రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇస్తా ఉంటాయి. అందరికీ కామన్ పాయింట్స్ ఇందులో చాలా ఉన్నాయి. ఆ మాల బ్యాక్‌డ్రాప్ గాని, అయ్యప్ప మాల బ్యాక్‌డ్రాప్ గాని, ఈ గర్ల్స్ గురించి నిలబడే ఒక పర్సన్ గాని. సో, ఇది మా సినిమా కాదు, ఇది మా కంటెంట్ కాదు అనుకోవడానికి ఏం లేదు ఇందులోని. సో, బాగా రిలేటబుల్ అవుతారని తమిళ్‌లో కూడా చేస్తా ఉన్నాం. యాహ్! ఓకే. అవుతారని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అలా చేసిన 'సార్' మూవీకే దేర్ వాస్ నాట్ థట్ గ్రేట్ రిసెప్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో, వాళ్ళకి చెప్పలేమండి అది కొంచెం మనకి. ఫేస్ చేస్తున్నారు ఆ! గాబట్టే రీసెంట్‌గా వచ్చిన 'విశ్వనాథన్ సన్స్‌నే' వాళ్ళు ఖచ్చితంగా ఓన్లీ అవును. తమిళ్ సినిమా కింద ఇప్పుడు ప్రమోట్ చేయాల్సొచ్చింది. 'ఖుషి'కి ఎక్స్ట్రార్డినరీ రిసెప్షన్ వచ్చింది తమిళ్‌లో. ఇట్ వర్క్డ్ వెరీ వెల్ హ్మ్. 'ఖుషి.' అంత మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. సో, అదర్ స్టేట్స్‌లోని, అదర్ లాంగ్వేజ్‌లో ఎలా వర్క్ అవుతదనేది ఆ పాయింట్ వరకు తెలీదండి. మనం ప్లాన్ చేస్తే జరగదది. మీకు గుర్తుందా 'బిచ్చగాడు' అన్న సినిమా వచ్చింది మనకి. అలా మనకు తెలియకుండా ఎన్ని బ్లాక్ బస్టర్‌లు అవ్వలేదు ఇక్కడ డబ్బింగ్ సినిమాలు. మనం గెస్ చేస్తామా? యుగానికొక్కడు. ఆ! చెయ్యమండి. డబ్బింగ్ సినిమా అనేది ఎప్పుడు కూడా సర్ప్రైజే. అది. అలాంటి హ్మ్. సర్ప్రైజ్ జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. అహా! కాపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరన్న ఎగ్జాంపుల్స్ 'బిచ్చగాడికో' లేదంటే వేరే సినిమాలకో, డబ్బింగ్ సినిమాలకో ఎఫర్ట్స్ అంత లేవు. వాళ్ళంత హ్మ్. కాన్షియస్‌గా ఓకే. దీన్ని అక్కడ ప్రమోట్ చేసి లేదంటే అక్కడికెళ్ళి అట్లా కైండ్ ఆఫ్ ఇది కాదు. అవునండి. రాండమ్‌గా సినిమా రిలీజ్ చేస్తే అది బావుందని తెలిస్తే జనాలు చూసేసేవారు. బట్ యాహ్! ఇక్కడేంటంటే మీరు కాన్షియస్‌గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. దేర్ ఆర్ మానిటరీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ యాస్ వెల్. అవును. మీరక్కడ ట్రావెల్ చేయడం, లేదంటే రవితేజ గారు అక్కడికెళ్ళి ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా! ఇంకోటేంటంటే దాన్ని ఇప్పుడు చూసుకున్నప్పుడు. 'ప్రియభవాని' గారున్నారండి. హ్మ్. ఆవిడ సాలిడ్ తమిళ్ మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టు. అవును. 'సాయి కుమార్' గారికి అక్కడ బాగా కనెక్షన్ ఉంది. 'జీవి ప్రకాష్' మ్యూజిక్ ఇయన్నీ పక్కన పెడితే కథలోనే ఒక సౌత్ ఫీల్ ఉంది. ఏది 'ది సిరుముడి.' ఇప్పుడు 'ఇరుముడి కట్టు' అని పెట్టాం. చాలా తక్కువ సందర్భాల్లో మనకు అవకాశం వస్తది. అంటే ఇప్పుడు ఈ టైటిల్ చూడంగానే, ఈ పాటలు ఇవన్నీ చూడంగానే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది సినిమా మొత్తంలో ఏముందనేది. మళ్ళీ ఇక్కడ తెలుగులో ఎలా ఉంది, తమిళ్‌లో ఎలా ఉంటదని ఏమి ఉండదు కదా! హ్మ్. హ్మ్. సో, అందుకని ఇంకా వెళ్ళాం. ఓకే. యాహ్! లేదు. మన సైడ్ నుంచి ఖచ్చితంగా కాన్షియస్ ఎఫర్ట్స్ ఉంటున్నాయి. ఆ! అక్కడ రిసెప్షన్‌లోనే కొంచెం ఆ తేడా ఆ లాంగ్వేజ్ బారియర్స్ అయ్యి అనవసరంగా క్రియేట్ అవుతున్నాయని. మనకి ప్రయత్నమే కదండీ ఫలితం. ట్రూ. అది. ట్రూ. సో, క్లోజింగ్ సార్. 'ఇరుముడి' అనే సినిమా ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుతూ ఫ్యాన్స్‌కి ఎలాంటి ప్రామిస్ ఇవ్వబోతున్నారు? గుడ్ ఫిల్మ్ అండి డెఫినైట్‌లీ. హ్మ్. ద ఫస్ట్ పాయింట్. అండ్ ఎంగేజింగ్‌గా ఉంటది. ఎంగేజింగ్‌గా ఉంటది. మనకి చాలా రేర్‌గా ఏంటంటే, ఈ బ్యాక్‌డ్రాప్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. ఆ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే పాటలవ్వచ్చు, సీన్స్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు. అలాంటి ఒక ఎక్స్‌పోజర్ ఎక్కువగా లేని ఒక వరల్డ్‌లోకి తీసుకెళ్ళినప్పుడు ఆడియన్స్‌ని, ఆ రిసెప్షన్ బావుంటది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బావుంటది. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ బావుంటది. ఇన్ దట్ వే ఐయామ్ కాన్ఫిడెంట్. ఓకే. సో, అంటే మీ సినిమాలన్నీ గూడా మోస్ట్‌లీ లౌడ్ ఫిల్మ్స్. అంటే జనాలందరూ ఎ రిలేట్ అన్న అయ్యారు, లవ్ అన్న చేస్తున్నారు. బట్ ఎప్పుడన్నా సరే మీ సినిమాలకు ఒక హేట్రెడ్ అనేది ఎప్పుడైనా చూసారా? అది కుడ్ బి ఆన్ సోషల్ మీడియా లేదంటే ఇన్ పర్సన్ ఎవరన్నా వచ్చి ఇలా కైండ్ ఆఫ్ హేట్రెడ్ లాంటిది ఎప్పుడైనా ఫేస్ చేసారా? చూసారా లేదంటే? పర్సనల్‌గా ఎవరు నా మీద అంత హేట్రెడ్ పెట్టుకొని నా సినిమాలను ఎప్పుడు అలాగా ఏం చేయలేదండి. ఎందుకంటే నేను చూడను కాబట్టి. నాకు ఈ గోలే సరిపోద్దింకా.
ఓకే. అంటే మీకు సినిమాకి మధ్యలో గ్యాప్ ఉంటది కదా! శివ. మీరు అవునండి. చూస్తా ఉంటారు. ఇప్పుడు ఓటీటీ రిసెప్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటివి లేదంటే తర్వాత దాని గురించి డిస్కషన్స్ ఎలా ఉంటున్నాయి అనేది మీరు ఖచ్చితంగా మీరు చూస్తా ఉంటారు కదా! ఫస్ట్‌లో కొంచెం ప్రతిదాయి కామెంట్స్ అవి చదివి అయ్యే ఏంటి మన సినిమా అనుకునేవాడినండి. ఫస్ట్ హ్మ్. తెలీదు కదా అప్పుడు. తర్వాత ఇంకా అసలు సెకండ్ ఫిల్మ్ తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్ అనమాట ఇంక. ఓకే. మన సినిమా అమ్మ ఏంటి? ఆ రోజు మార్నింగ్ షో ఏంటి? దాని తర్వాత మళ్ళీ ఇంకో కథ రాసుకోవడం ముందుకెళ్ళిపోవడం తప్ప, ఆ సినిమాలో అలా జరిగింది. ఈ సినిమా ఇలా చేసావు. అయ్యో! అస్సలు తీసుకోను. ఓకే. యాహ్! లేదు ఎందుకంటే నేను మామూలుగా అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, మీ సినిమాలకి ఎంతైతే లవ్ వచ్చిందో, ఇప్పుడు 'నిన్ను కోరి' అనే సినిమాని ఎంత జనాలు రిలేట్ అయ్యి ఎంత లవ్ చేశారో, అదే స్థాయిలో దానికి అదే కొంచెం ఒక హేట్రెడ్ కూడా ఉండింది సోషల్ మీడియాలో స్పెసిఫిక్‌గా. ఆ సినిమాలకా? ఆ! ఆహా! స్పెసిఫిక్‌గా 'నిన్ను కోరికి'. చాలా అయ్యో! నాకస్సలు తెలీదండి ఆ! అసల. తర్వాత 'మజిలీకి' ఇవన్నీ కూడా ఈక్వల్లీ. ఆహా! దానికి అంత నిన్ను అంత కోరి హేట్రెడ్ ఉందా ఎప్పుడు లేదు. అది? 'నిన్ను కోరి' విషయాలు మాత్రం నేనసలు ఉండింది. అబ్జర్వ్ చేయలేదు. అదే. ఓకే. సో, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్ అండి అన్న ఆగస్ట్ థాంక్ యూ సో 21st. మచ్. దేర్ ఇస్ సో, రవితేజ గారిని ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. హ్మ్. సో, అలాగే మీరు ప్రెజెంట్ చేయాలి. అండ్ దట్ టూ ఆ నిర్వాణ మార్క్ అనేది ఇరుముడితో క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఉందా? అదే ఉంటే కనిపిస్తది. తెలుస్తది. యాహ్! థాంక్ యూ. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.